నా పేరు గండికోట మణికంఠ, వినుకొండ మండల రూరల్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. గత 4 రోజుల క్రితం ఇనిమెల్ల గ్రామంలో అనిల్ చౌదరి అనేటటువంటి వ్యక్తి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అతను మాట్లాడుతున్న విధానం, అతని యొక్క ధోరణి ఏ విధంగా ఉందంటే, రాష్ట్ర డిప్యూటీ సీఎం అనేటటువంటి కనీస బాధ్యత లేకుండా అతని గురించి నా కొడక, ఉజ్జన కొడక, ముండ అనేటటువంటి మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల తీరు, ఆ యొక్క కార్యకర్తల తీరు ఏ విధంగా ఉంటుందనేది రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ విధంగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తికి స్థానిక మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారు వత్తాసు పలుకుతూ ఎస్పీ గారి కార్యాలయంలో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాం, బ్రహ్మనాయుడు గారు, మీ కార్యకర్త మా నాయకుడి గురించి మాట్లాడిన మాటలు మేము కూడా మీ నాయకుడి గురించి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, కానీ మీ యొక్క ధోరణి ఎలా ఉందంటే, కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టి మాట్లాడించి వారిని అబాస్పాలు చేసి వారి ద్వారా మీరు యొక్క రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారన్నది చాలా సుస్పష్టంగా అర్థమైంది. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, జనసేన పార్టీ మీద కానీ, కూటమి నాయకుల మీద కానీ ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు కనుక చేస్తే మేము కూడా లాండ్ ఆర్డర్ పరంగా చట్టం తాను పని చేసుకుపోయే విధంగానే మాట్లాడిన ప్రతి వ్యక్తి మీద రిటర్న్ కంప్లైంట్ ఇస్తాం. ఖచ్చితంగా వారికి శిక్ష పడే వరకు కూడా మీరు ఏ విధంగా అయితే ఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారో మేము ఆ పై స్థాయికి కూడా వెళ్ళి మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఈరోజు బ్రహ్మనాయుడు గారు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ అనే పదం పలకడానికి కూడా బ్రహ్మనాయుడు గారు అనర్హుడని నేను మాట్లాడుతూ ఉన్నాను. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వినుకొండ నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు చేశారనేటటువంటి నియోజకవర్గ ప్రజలందరూ గ్రహించారు కాబట్టి మిమ్మల్ని ఈరోజు 30,000 మెజార్టీ తేడాతో ఓడించగలిగారు. ఇదే ధోరణి మళ్ళీ మీరు కొనసాగిస్తూ ఉంటే భవిష్యత్తులో మీకు పోటీకి కూడా అనర్హుడుగా నియోజకవర్గ ప్రజలు ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రాజకీయాలు చేయండి, రాజకీయ విమర్శలు చేయండి. కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పులుంటే ఖచ్చితంగా ఎత్తి చూపండి, వాటిని సరిదిద్దుకుంటాం, లేకపోతే వాటికి వివరణ ఇస్తాం. అంతేగాని ఒక రాష్ట్ర నాయకుడిని పట్టుకొని, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని పట్టుకొని ఆయన చేస్తున్నటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు కళ్ళ కనపడినట్లుగా మీరు రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మీ కార్యకర్తల చేత ఈ విధంగా మాట్లాడించడం అనేది నిజంగా చాలా దారుణం. భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా మీరు చేయాలని మేమైతే భావించలేదు. మీరు ఇదే విధంగా ధోరణి వెళ్తే మీకు 11 సీట్లు కాదు, ఈసారి 1 సీటుకు పరిమితం అయ్యి మీ పార్టీ కనుమరుగయ్యేటటువంటి పరిస్థితులను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.